తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజంతా మీకు లాభదాయకంగాను, అదృష్టంగాను, సక్సెస్ఫుల్ గాను, గోల్డెన్ డే గాను చెప్పొచ్చు అనమాట. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. అయితే స్నేహితుల సహకారాలు లభిస్తుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, కొత్త ఒప్పందాలు కూడా కుదిరేందుకు అవకాశం కనబడుతుంది, ప్రాజెక్ట్స్ వస్తాయి, పెట్టుబడులకు అనువైన సమయము. దీంతో పాటు ఉద్యోగంలో విజయాలు, స్థానచలనాలు, కీలకమైన పదవులను తీసుకునే అవకాశము ఇటు ఉద్యోగస్తులకు, అటు రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రతిష్టలు రావడము, కీలకమైన పదవులు తీసుకోవడము, అధిష్టానంలోనూ మంచి పేరు రావడము, ఇటు ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుంచి ప్రశంసలు రావడము, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు ఈ రోజు కుటుంబంలో కనిపించట్లేదు. చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి చామంతి పూలతో కనుక పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క మన్నన, గౌరవము, సహకారము కలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులకు చాలా చక్కగా ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. మీకు మాత్రము అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. ఒక కీలకమైన అంశం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో వివాహం కోసం కానీ దేనికోసమైనా ప్రయత్నాలు చేసేవాళ్ళు, నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్యుడికి బిల్వ పత్రాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ జలార్పణ చేయండి. అంటే అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి, ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది, ధార్మికం మీద ఆసక్తి కలుగుతుంది, దాన ధర్మాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, యాత్రలు, క్షేత్రాలు దర్శించే అవకాశము గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. సైన్సు, టెక్నికల్, సాంకేతికంగాను, తరువాత అకౌంట్స్ ఈ అంశాల్లో చదువుతున్న వారికి ఒక కొత్త విశేషమైన అంటే మీకు సక్సెస్ఫుల్ గా ఒక వార్త వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటిది ఏదైనా వస్తే కనుక, అలాంటి అవకాశం వస్తే కనుక అంటే మీకు ఉపయోగించేదే, మీకు కలిసి వచ్చేదే, దాన్ని మీరు వదులుకునే ప్రయత్నం చేయకండి. దానికి తగ్గ ప్రణాళికలు కానీ, మీ పెద్దలని కానీ లేదా గురువుల్ని కానీ అడిగి దానికి ఒక గోల్ కానీ, ప్రణాళిక కానీ వేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎక్స్క్లూజివ్ ఈ చెప్పిన చదువుకునే వాళ్లకు. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.